Okay, what is our framework? Hybrid automation framework. Okay, so why we call this framework is hybrid automation framework? Because we are providing the test data from the external files like data models, all those things. That's where our framework supports data driven testing. మీన్స్ మనం ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయట్లే. మనం టెస్ట్ కేసుల్లో ఎక్కడ కూడా టెస్ట్ డేటాని హార్డ్ కోడ్ చేయము. టెస్ట్ డేటాని ఎయిదర్ ఎక్స్టర్నల్ ఫైల్స్ లైక్ సిఎస్వి కానీ జేసాన్ కానీ అట్లానే డేటా మోడల్స్ మనం ఏం వాడుతున్నాము. మన ప్రాజెక్ట్లో ఏం చేసామంటే చాలా క్లియర్గా ఉండాలి. మన ప్రాజెక్ట్లో టెస్ట్ డేటాని మోడల్స్గా ఫిల్ చేసి ఇవి డేటా మోడల్స్గా ఫిల్ చేసి ఆ మోడల్స్ని టెస్ట్ కేసెస్కి పాస్ చేస్తున్నాం. అంతేనా? ఇది కాదు మనం చేసింది. సో ఇక్కడ ఆ మోడల్స్ని టెస్ట్ డేటా పంపిస్తాం. దానివలన మన ఫ్రేమ్వర్క్ని డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. మన ఫ్రేమ్వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటి? డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. ఓకే, అండ్ ద సేమ్ టెస్ట్ కేస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టెస్ట్ డేటా. దట్ ఈస్ కాల్డ్ డేటా డ్రివెన్ టెస్టింగ్. సేమ్ టెస్ట్ కేస్ ఒకసారి ఒక టెస్ట్ కేస్ రాశారు. ఎగ్జాంపుల్, లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. రైట్, ఇక్కడ లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్లో ఒక ఫంక్షన్ ఉంది. దానికి టెస్ట్ డేటా ఏంది? ఒకసారి ఇప్పుడు ముబీనా అండ్ హర్ పాస్వర్డ్, ఇట్ ఈస్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. ద సేమ్ వే another credentials also I have provided. So I want to test with this set of users the application is logging properly or not. 10 టెస్ట్ కేసులు రాస్తామా? రైట్, హౌ మెనీ టెస్ట్ కేసెస్ వీ యూస్ టు చెక్? ముబీనా, ఇప్పుడు ఓన్లీ నా వన్. సిచ్యువేషన్ ఏంటంటే లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది ఒక సినారియో టెస్ట్ చేయాలి. ఓకే, బట్ ఓకే. ఐ వాంట్ టు టెస్ట్ ద సినారియో విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ డేటా. లైక్, సో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ 4 వ్యాలిడ్ credentials. Mubina, and there is one password 123. Revati, password 123. So these are the 2 test data, right? How many test cases I should write? ఓన్లీ వన్. Only one, right? So that's where that is called data driven. But how many records you are providing? 4 రికార్డ్స్. How many valid credentials are there? Those many credentials. So your purpose is, మన పర్పస్ ఏంటంటే అంతా డేటాతో నేను 4 క్రెడెన్షియల్స్తో ఒకే టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అంటే ఆ టెస్ట్ కేసు 4 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అనే టెస్ట్ కేసు నేను 4 సెట్ ఆఫ్ టెస్ట్ డేటా ఇస్తే 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ టెస్ట్ కేసు, జస్ట్ ఇక్కడ డేటా మాత్రమే మారింది. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ డేటా డ్రివెన్ టెస్టింగ్. గాట్ ఇట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ 1 ఉంది. టెస్ట్ ఇక్కడే లాగిన్ విత్ వ్యాలిడ్ డేటా ఉంది కదా. సో ఇక్కడ ఇది టెస్ట్ డేటా ఉంటే ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే సేమ్ టెస్ట్ కేసు టెస్ట్ కేస్ సోర్స్ కాకుండా టెస్ట్ కేసు ఏదో ఉంటుంది, ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది. డైరెక్ట్గా యూ కెన్ పాస్ ద టెస్ట్ డేటా. ఓకే, యూజర్ 1 1 2 3. నేను జస్ట్ రఫ్గా పెడుతున్నాను, తర్వాత మీరు చూసుకోండి. ఓకే, ఇట్లా. సో నౌ ఇఫ్ ఐ హ్యావ్ ద టెస్ట్ డేటా లైక్ దిస్, రైట్? సో ఈ టెస్ట్ కేసు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? సేమ్ టెస్ట్ కేస్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్, ఇక్కడ యూజర్ 2
ఇక పాస్వర్డ్ ఏదో ఆ యూజర్ టు పాస్వర్డ్. సో హియర్ వాట్ ఈస్ మై పర్పస్? ఇన్వాలిడ్ యూజర్ అనమాట. ఏదైనా సేమ్ టెస్ట్ కేస్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టెస్ట్ డేటా ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్, దట్ ఈస్ కాల్డ్ డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. Okay, if your framework supports this kind of things, right, that is called data driven testing. Same test case with a different set of test data, that is called data driven testing. My framework supports data driven testing, and also my framework modular framework, like for each in your project you may have different modules, like account module. Revati, can you tell me few of the modules from your project? ఇప్పుడు మాడ్యూల్స్ అంటే మన అకౌంట్ ఆటోమేషన్ ఎక్సర్సైజ్ లో చూస్తే ప్రొడక్ట్స్ మాడ్యూల్, Yes, sir. కార్డ్స్ మాడ్యూల్, రైట్, అట్లా లాగిన్ మాడ్యూల్, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ గా చేసుకుంటే మనం ఈచ్ మాడ్యూల్కి ఒక ఫోల్డర్, మన టెస్ట్ ఫోల్డర్లో విల్ క్రియేట్ ఎ మాడ్యూల్ వైజ్ ఫోల్డర్. ఆ మాడ్యూల్ సంబంధించిన టెస్ట్ కేసులు మొత్తం అక్కడ రాస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ మాడ్యులర్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్. సో సో ఇక్కడ నేను రెండు అప్రోచెస్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి నా ఫ్రేమ్వర్క్, దట్స్ వేర్ ఐ కాల్డ్ మై ఫ్రేమ్వర్క్ ఈజ్ హైబ్రిడ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. యూ నీడ్ టు జస్టిఫై వై యు ఆర్ కాలింగ్ యువర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ హైబ్రిడ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ పార్ట్ ఏంటి? డేటా డ్రివెన్. ఎవ్రీ ఫ్రేమ్వర్క్ సపోర్ట్ డేటా డ్రివెన్. Okay, means you are testing the same test case with a different set of test data. See here, I am passing first, I am passing user 1. Second set, I am passing user 2. Like this. Example purpose I am saying. Okay. So this is how you can say your framework is data driven framework. Okay. And sorry, hybrid automation framework, because my framework supports data driven, modular and keyword driven as well. Keyword driven అంటే మీరు చూడాలి ఇది. ఓకే, కొన్ని కీస్ బిల్డ్ చేసుకుంటాం, ఆ కీస్ని వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద అప్లికేషన్, దానికి ఒక కీ బిల్డ్ చేసుకుంటాం. క్లోజింగ్ ద లేకపోతే క్లోజింగ్ ద అప్లికేషన్, దానికి ఒక కీ. అట్లానే కొన్ని ఫంక్షన్స్కి అన్ని రీయూజబుల్ కాంపోనెంట్స్ అన్నింటినీ కొన్ని కీస్గా పెట్టేసుకొని చేస్తాం అట్లా. సో మేజర్గా మాడ్యులర్ అండ్ డేటా డ్రివెన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దట్స్ వేర్ ఐ కాల్ మై ఫ్రేమ్వర్క్ ఈజ్ హైబ్రిడ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వెన్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ థింగ్స్ యూ నీడ్ టు టెల్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫ్రేమ్వర్క్ గైస్? రేవతి, వాట్ ఈస్ యువర్ ఫ్రేమ్వర్క్? Modular and data driven. Data driven. Why you called your framework is data driven? Yeah, we are using single test case, using multiple. వాయిస్ బాగా లో వస్తుందమ్మా. Yes, sir. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఏమో ఇప్పటికి కూడా అట్లానే ఉంది. నా నా సిస్టంలో వాయిస్ లేదా? బాగానే ఉంది. Set of data we can use for in a single test case. So సేమ్ సెట్ ఆఫ్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టెస్ట్ డేటా యూ కెన్ ఎగ్జిక్యూట్ ద సేమ్ టెస్ట్ కేస్. yes, sir. దట్ ఈస్ ద డేటా డ్రివెన్ టెస్టింగ్. అర్థమైంది కదా? లాగిన్ టెస్ట్ కేసు ఉంది, లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. నేను ఎంతమంది యూజర్స్ని ప్రొవైడ్ చేశాను? అడ్మిన్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చా, నార్మల్ యూజర్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చా, అండ్ ఇంకొక రోల్ ఉంది, ఆ రోల్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చా. ఇవన్నీ వ్యాలిడ్ క్రెడెన్షియల్. సో ఇది యూజర్ వ్యాలిడా కాదా అని చేయడానికి నువ్వు డిఫరెంట్ టెస్ట్ కేసులు రాయవు, ఒకటే టెస్ట్ కేసు రాస్తావు, బట్ టెస్ట్ డేటా అనేది డిఫరెంట్ పంపిస్తావు. Yes, sir. రైట్, అది. రెండోది మాడ్యులర్ డ్రివెన్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఏ మాడ్యూల్స్ ఏం లేకుండా రాశా కదా, కాకపోతే Yes. మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ పెట్టుకొని, మాడ్యూల్ అంటే ఒక ఫోల్డర్ అంతే. అకౌంట్స్ మాడ్యూల్, రైట్, అట్లానే టెస్ట్ కేసులు ఆ ఫోల్డర్లో రాస్తాం. ఇంకొకటి ఏంటి, ప్రొడక్ట్స్ మాడ్యూల్, ఇట్లా
ఇవి మాడ్యూల్స్, మాడ్యులర్ వైజ్. ఇప్పుడు ప్రొడక్ట్స్కి సంబంధించి టెస్ట్ కేసులు ఆటోమేషన్ చేయాలనుకో, ఈ ఫోల్డర్లో కొత్త టెస్ట్ కేసు రాస్తా. అర్థమైందా? ఇది మాడ్యులర్ డ్రివెన్ అంటే అంతే. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ మై ఫ్రేమ్వర్క్ ఈజ్ మాడ్యులర్ డ్రివెన్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. సో ఈ రెండు ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి హైబ్రిడ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అన్న. నౌ కమింగ్ టు మై ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇదే విధంగా చెప్పాలి మనం. సో నా ఫ్రేమ్వర్క్ ఏంటి, ఎందుకు నేను ఆ ఫ్రేమ్వర్క్ని ఎందుకు హైబ్రిడ్ అన్నాను, దానికి ఒక జస్టిఫికేషన్ అయిందా. నెక్స్ట్ థింగ్, కమింగ్ టు మై ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. In my framework, I have test layer. This is the test layer or test folder, where I am going to have all my test cases. Okay, all my test cases are divided into modules, different modules, account module, products module. ఇట్లా ఏదైనా చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. ఆల్ మై టెస్ట్ కేసెస్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ మై టెస్ట్ ఫోల్డర్. ఓకే, ఇన్ మై టెస్ట్ ఫోల్డర్ ఐ హ్యావ్ బేస్ టెస్ట్. దీని గురించి కూడా ఒక లైన్ చెప్పేసి 1 minute, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో 5 minutes, మ్యాక్సిమం 5 to 6 minutes, 7 minutes క్లోజ్ చేసేయాలి. ఫ్రేమ్వర్క్ గురించి చెప్పాలి. అదే ఒకటే చెప్పుకుంటా పోతే 1 గంట అయిపోయింది కదా, అట్లా చెప్పడానికి ఉండదు. క్రిస్పీగా మీరు చెప్పేసేయాలి. సో ఇన్ మై టెస్ట్ ఫోల్డర్ ఐ హ్యావ్ ఆల్ మై టెస్ట్ కేసెస్, అలాంగ్ విత్ ఐ హ్యావ్ వన్ బేస్ టెస్ట్ క్లాస్. Along with all my test cases, I have my base test class. Okay, that base test, all the test case, all the test files, test classes are going to inherit this base test. See, all the test classes, products test class, accounts test class, right? Sales test class, something. All test classes inherits a base test. My base test is responsible to create. What is the responsibility of base test? Create Creating the browser. browser and closing the generating the page and closing the page, all the pages, right? That is the responsibility. So this is my test layer. Okay, after that I have the pages layer. What is the next step? Pages layer. We are following page object model. Correct ga cheppali. We are following page object model in my framework. What is page object model? What is page object model? Whatever the pages you are looking, for each page you are going to create one page class, right? I'm working on the login page. So I have with the login page class, with the login page, I am going to have one separate page class. Sign up page class with this one. Whatever the page I am going to work, there I'm seeing another page class, right? So in the page class, now just I am giving, right, for whatever the pages you are interacting with that page name, you are going to have one page class. ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు ఒకడు అడుగుతాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, నా పేజ్లో ఒక 1000 పేజీలు ఉంటే 1000 పేజీలకు 1000 పేజ్ క్లాసులు క్రియేట్ చేస్తామంటే ఎస్, ఐ విల్ క్రియేట్ ఇట్. బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ ఐ విల్ క్రియేట్ ద పేజ్ క్లాసెస్. ఎస్, what are the pages you are interacting, each page you are going to have one page class. Okay, now the next step, in page class, what are the things you are going, what is the content in your page class? What is the content you are going to have in your page class? In my page class, so first thing, I will create one page class. In that I have the locators. Okay, lambda expressions based locators, right? I have all my locators at the top and all my functions related to specific to page. Login function, login with valid credentials is the login with invalid. ఇవన్నీ ఏంటి? functions specific to that particular page. And all the locators, right? All the locators అంటే ఏంటి? How you are going to find the elements, right? You have different locators, 8 locators. సో ఆ పేజ్లో ఏమేమైతే ఎలిమెంట్స్తో నువ్వు ఆ పేజ్లో ఒక 1000 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 1000 పెట్టము.
నా టెస్ట్ కేసులకి ఏ ఏ ఎలిమెంట్స్ అవసరమో ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఆ పేజ్ క్లాస్లో పెట్టుకుంటా. నాకు అవసరం లేని నా టైం వేస్ట్ కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ మై లాగిన్ పేజ్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ రిక్వైర్డ్? లాగిన్ ఈమెయిల్, లాగిన్ పాస్వర్డ్, లాగిన్ బటన్. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ రిక్వైర్. సో నేను ఇక్కడ ఈ విధంగా డిఫైన్ చేశా లొకేటర్స్. లొకేటర్స్ సింటాక్స్ గుర్తుపెట్టుకుంది. ఐ లొకేటర్, లొకేటర్ నేమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈక్వల్ ప్లేస్లో జస్ట్ గ్రేటర్ దాన్ సింబల్ పెడతాం, లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్కి 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. ఈక్వల్కి ఎట్లా ఉండిద్దో అది. సో లెఫ్ట్ సైడ్లో జస్ట్ ఆ లొకేటర్ స్ట్రాటజీ వాడతాం. ఏ లొకేటర్ వాడాలి అది. ఈ లొకేటర్ని ఏ వేరియబుల్లో పెట్టుకుంటున్నాం? ఈ వేరియబుల్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి లొకేటర్ కావాలంటే జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ వాడితే చాలు. ఆ వేరియబుల్ అంటే అది లొకేటర్ కాబట్టి దాని మీద ఫంక్షన్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఓకే, దిస్ హౌ ఇన్ మై పేజ్ క్లాస్ ఐ హ్యావ్ లొకేటర్స్ అండ్ ఫంక్షన్స్ specific to that particular page only. That is the statement you should give. I have page object model pattern. What is page object model pattern? It is one of the design pattern which we used in our automation framework. Okay, in my framework, this is the one of the major design pattern. Okay, so in that, nothing, very simple. What do you have? You have what are the pages you are looking for. Each page you are going to have one page class. In that page, what I am going to have? I have all the locators specific to that page and functions. What are the functions you are doing? You are trying to log into that application with valid credentials. You are trying to log in with invalid credentials. So these are the functions you have. And most important, what is that? What is this? Constructor, right? Most important thing is a constructor. What is the responsibility of the constructor? You are getting the page, right? To work with your any element, right? You need the page object. That page object you are getting through the constructor. అంతేనా? నేను ఇక్కడ లాగిన్ పేజ్లోనే ఎక్కడో ఇక్కడ చూడండి, సైన్ అప్ పేజ్లో త్రూ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ బేస్ టెస్ట్లో వచ్చినటువంటి పేజ్ ఆబ్జెక్ట్ని త్రూ ద కన్స్ట్రక్టర్ see here it came, right? Login page అయితే లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్. సో త్రూ ద కన్స్ట్రక్టర్ మీరు క్రియేట్ చేసిన పేజ్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఆ పేజ్ని మాత్రమే మీరు ఇక్కడ వాడుతున్నారు. ఇక్కడ ఏం వాడారు? మీ పేజ్ యొక్క ఆబ్జెక్ట్. సో దట్స్ హౌ. ఓకే, దీస్ ఆర్ ద 3 points. One are the, in case of page object model, what are the 3 points? You have the locators, you have the functions, and you have the constructor. The constructor is responsible to get the page object to your page class. Okay, these are the 3 points. Okay, and what are the major advantages? 4 points are there in page object model. Majorly there are 4 advantages. What are those? It will help to reusability you achieve, right? Reusability, right? This function n number of times. ఇప్పుడు లాగిన్ పేజ్ ప్రతి ఒక్క టెస్ట్ కేసులో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? లాగిన్ చేయాలి. అంటే నువ్వు 10 సార్లు రాస్తున్నావా? రాయట్లా. ఒక పేజ్ క్లాస్లో ఒక్కసారి రాసావు, ఇదే ఫంక్షన్ని నువ్వు కాల్ చేసుకుంటావు. 100 టెస్ట్ కేసులు ఉంటే 100 times you are going to call, right? So that's how page object model helps to help you to it gives the reusability. ఓకేనా? ప్రతి టెస్ట్ కేసులో కూడా మీకు ముందు లాగిన్ కావాలంటే ఏం చేస్తారు? ఆ టెస్ట్ కేసుకి వెళ్తారు, ఇక్కడ లాగిన్ పేజ్ అని పెడతారు. ఆబ్జెక్ట్ ముందు లాగిన్ అయిన తర్వాత ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీ టెస్ట్ కేసులు రాసుకుంటారు.
కదా. సో దట్స్ హౌ reusability. It helps reusability. What is the next thing? Clear separation. Reusability, clear separation. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ద ఎలిమెంట్స్. లాగిన్ పేజ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఈ లాగిన్ క్లాస్లో ఉన్నాయి. అదే సైన్అప్ పేజ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవన్నీ ఏంటి, ఈ ఎలిమెంట్స్ సైన్అప్ పేజ్కి సంబంధించింది. అట్లానే సైన్అప్ పేజ్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏవి దేనికి దానికి క్లియర్ సపరేషన్ ఉంది. సెకండ్ పాయింట్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ప్రమోట్స్ క్లియర్ సపరేషన్. సో దానివల్ల ఏంటంటే దాని ఎలిమెంట్ దీనికి, దీని ఎలిమెంట్ దానికి అట్లా ఏం మిక్స్ కాకుండా దేనికి దానికి క్లియర్గా సపరేట్గా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్లియర్ సపరేషన్. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్? వాట్ ఈస్ దట్? Easy of maintenance. How I am saying my framework is easy, supports easy of maintenance, page object model supports easy of maintenance. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నీ పాస్వర్డ్ లొకేటర్ వాళ్ళు చేంజ్ చేశారు. హౌ మెనీ ప్లేసెస్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్? ఓన్లీ వన్ ప్లేస్. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్? ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, ఇఫ్ యువర్ ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్, నువ్వు ఇట్లా డిజైన్ చేసావు ఫ్రేమ్వర్క్ ఎట్లా, ఆల్ ద లొకేటర్స్ ఇన్ వన్ ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ద లొకేటర్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్స్. ఇక్కడ ఈ ఫంక్షన్స్ లోపల లొకేటర్స్ క్రియేట్ చేయకుండా ఎక్కడైతే అవసరమో ఇక్కడ లొకేటర్ క్రియేట్ చేశాను అనుకో, సైన్అప్ ఇక్కడ వరకే, ఈ ఫంక్షన్ వరకే తెలిసిద్ది. ఇక్కడ ఈ సైన్అప్ బటన్ ఇక్కడ క్రియేట్ చేశాను, ఈ ఫంక్షన్ వరకే తెలిసిద్ది, మిగతా ఫంక్షన్కి తెలియదు. అందువల్ల మనం ఏం చేసాము, వీ క్రియేటెడ్ వన్ గ్లోబల్ లొకేటర్స్ అట్ ద టాప్ ఆఫ్ ద క్లాస్ లెవెల్ లొకేటర్స్ మనం క్రియేట్ చేశాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఒక లొకేటర్ చేంజ్ అయితే దెర్ ఈజ్ నో నీడ్ టు టచ్ యువర్ ఫంక్షన్స్. ఓన్లీ వన్ ప్లేస్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ చేంజ్. అర్థమవుతుందా? ఇప్పుడు సైన్అప్ బటన్ చేంజ్ అయింది, సైన్అప్ బీటీఎన్ అని పెట్టాడు, నేను ఇక్కడ చేంజ్ చేస్తా అంతే. నా ఫంక్షన్స్లో ఎక్కడ టచ్ చేస్తా, ఓన్లీ వన్ ప్లేస్ యు ఆర్ చేంజింగ్. దట్స్ హౌ మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్. ఓకే, so that's how you need to call out your page object model supports easy of maintenance. అట్లానే నా ఫ్రేమ్వర్క్ కూడా ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే లొకేటర్స్ ఏదైనా చేంజ్ అయితే ఒక్క ప్లేస్లోనే నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, దెర్ ఈస్ నో నీడ్ టు చేంజ్ ఎనీ అదర్ లొకేట్ ఎనీ అదర్ ప్లేసెస్. ఓకే, సో దట్ ఈస్ థర్డ్ పాయింట్, క్లియర్ సపరేషన్, రీయూజబిలిటీ అండ్ ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్. 3 పాయింట్లు చెప్పాను. ఓకే, 3. ఫోర్త్ పాయింట్ ఏముంది, అంతే, సార్ ఈ క్లియర్ పేజెస్ సపరేషన్. ని మాడ్యూల్స్ లో చేసుకోలేమా సార్? అంటే మాడ్యూల్లో డిఫరెంట్ పేజెస్ ఉంటుంది. సో ఆపరేషన్ మాడ్యూల్ అని పెట్టుకొని దాంట్లో టెస్ట్ కేసెస్ మాడ్యూల్ వైడ్ డివైడ్ చేసుకుంటావు. ఈ ఓకే. పేజెస్ కూడా నువ్వు మాడ్యూల్స్ పెట్టుకోవచ్చు. అదే సార్, అన్ని ఏం లే, ఒక ఫోల్డరే మాడ్యూల్ అంటే, ఒక ఫోల్డర్ అంతే. ఎస్ సార్, అవును. ఇప్పుడు నాకు ఆపరేషన్ అని ఫోల్డర్ పెట్టుకొని దాంట్లోనే పేజెస్ పెట్టుకుంటాను. ఆ, దాని అంతే. రిలేటెడ్, ఆ మాడ్యూల్ రిలేటెడ్ పేజెస్ అన్ని ఆ మాడ్యూల్లోనే పేజ్ అనే ఉమ్. ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో చేసుకుంటాం. అది నీ ఫ్రేమ్ వర్క్ అక్కడ ఏముందో ఫస్ట్, మన ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ వర్క్ ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసు, మొత్తం టెస్ట్ కేసులు ఇట్లా రాసేస్తారు, ఏమి మాడ్యూల్స్ ఉండవు, ఏముండవు, మొత్తం టెస్ట్ కేసులు సపరేట్. ప్రతి టెస్ట్ ఏదైతే చూస్తున్నారో దాని పేరుతో ఒక సపరేట్ టెస్ట్ క్లాస్ ఫైల్ రాసుకుంటారు అంతే. సో ఓకే. మనము కరెంట్ ఫ్రేమ్ వర్క్ ఏముంది దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఎవడైనా ఇదే ఫ్రేమ్ వర్క్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ప్లే రైట్లో ఇదే బెస్ట్ ప్రాక్టీసెస్. ఏంటి, ఆల్ ద లొకేటర్స్, నెక్స్ట్ ఒక కన్స్ట్రక్టర్, అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్. ఇవి 3 పాయింట్లు. అండ్ ఇవి 3 పాయింట్లు చెప్పాలి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి చెప్పేట. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? మేజర్గా 3 అడ్వాంటేజెస్ ఏంటి, రీయూజబిలిటీ, క్లియర్ సపరేషన్ అండ్ ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్. ఈ 6 పాయింట్లు విత్ ఇన్ మినిట్స్లో చెప్పేసేయాలి. ఓకే, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ప్యాటర్న్ అంటే. ఓకే, దట్స్ హౌ యువర్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ప్యాటర్న్ ఈస్ దేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యాక్సలరేటర్స్. ఏంటి, యాక్సలరేటర్స్.
యాక్సలరేటర్స్ అంటే ఏంటి? రీయూజబుల్ యూటిలిటీస్ అన్నమాట, అంతే. మళ్ళీ ప్రతిసారి మనము రాసిందే రాయకుండా, అదే కదా రీయూజబిలిటీ కోసమే ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తుంది. లేకపోతే మీ ఫ్రేమ్వర్క్ మళ్ళా రాసిందే రాసింది, మోర్ ఇట్ ఈస్ నాట్ స్కేలబుల్. ఏదన్నా సింక్ ఇష్యూస్ అడ్రస్ చేయాలంటే మళ్ళా చేసిందే మళ్ళా చేస్తూ ఉండాలి కదా. సో ఇట్లాంటి ఏమి కాకుండా మనం ఏదన్నా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాం, ఒకే పని మళ్ళా చేస్తున్నామంటే వీ నీడ్ టు థింక్, ఓకే దీన్ని, అరే ఈ లైన్ ఆఫ్ కోడ్ ప్రతిసారి వాడుతున్నానే, కాంట్ ఐ మేక్ ఇట్ ఈస్ ఏ వన్ రీయూజబుల్ ఫంక్షన్? ఎస్, యూ నీడ్ టు థింక్ దట్ ఆస్పెక్ట్. ఒక చోట మళ్ళా చేసిన పని మళ్ళా జరుగుతూ ఉంది అంటే యూ నీడ్ టు థింక్ అబౌట్ దట్ పర్టికులర్ పాయింట్. అరే ఇది 10 సార్లు రాస్తున్నా ఇదే పని, సో ఐ షుడ్ క్రియేట్ వన్ రీయూజబుల్ క్లాస్. రీయూజబుల్ యూటిలిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎనీ, ఇది జస్ట్ అది ఒక క్లాస్ ఫైల్ మాత్రమే. యు ఆర్ క్రియేటింగ్ వన్ క్లాస్. ఆ క్లాస్కి ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఫ్యూ ఆఫ్ ద రీయూజబుల్ ఫంక్షన్స్. ప్లే రైట్ యూటిల్ అని ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేశాను. దీనికి కూడా పేజ్ ఆబ్జెక్ట్ బండల్ ప్యాటర్న్. కొన్ని వెయిటింగ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేశాను. సమ్ టెక్స్ట్ ఇన్పుట్ పంపించాలి. టెక్స్ట్ కేసులో ఒక టెక్స్ట్ డేటాలో ఇన్పుట్ పంపించడానికి నేనేం చేశానంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎంటర్ టెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ రాశాను. దానికి ఏం పంపిస్తున్నా, నువ్వు ఏ ఎలిమెంట్లో నువ్వు టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నావు, ఏం టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నావు, ఇది కదా. నేను ఫిల్ అసింక్ అని రాయకుండా ఫిల్ అసింక్ అట్లా నాకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఒక ఫంక్షన్ రాసుకున్నా, ఎంటర్ టెక్స్ట్. రైట్, ఎంటర్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ ముందు నేను ఏం చేస్తున్నానంటే కండిషన్స్ చెక్ చేసుకుంటాను. ఎలిమెంట్ అసలు కనిపిస్తుందా లేదా, ఒక కండిషను. రైట్, ఎలిమెంట్ కనిపిస్తే అప్పుడు ఎంటర్ చేద్దాం, కానీ ఈ పాయింట్స్ అవసరంలా. వై? బికాస్ ప్లే రైట్ కమ్స్ విత్ ఆటో వెయిట్ క్యాపబిలిటీ. కానీ నేను జస్ట్ పర్పస్ కోసం చేస్తున్నా, చెప్పా మీకు. రీయూజబుల్ యాక్సలరేటర్స్ అంటే ఏంటి? యాక్సలరేటర్స్ ఆర్ నథింగ్ బట్ రీయూజబుల్ కాంపోనెంట్స్. ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ అవర్ ఫ్రేమ్వర్క్. మీరు ఈ డైలాగ్ కొట్టాలి. Accelerators. As part of our framework, we have the accelerators. We designed few of the accelerators. Those accelerators are nothing but reusable components, which is heart of our automation frameworks. It helps more reusability, okay, and more scalable application build చేయాలన్నా ఈ యాక్సలరేటర్స్ మాకు బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పాలి. రీడింగ్ టెస్ట్ డేటా, రైట్, ఇక ఒక జేసాన్ రీడర్ అని మేము టెస్ట్ డేటా జేసాన్లో పెట్టుకుంటాం. రీడింగ్ టెస్ట్ డేటా జేసాన్ రీడర్. ఇట్లా మనకి ప్లే రైట్ యూటిలిటీ ఇప్పుడు నాకుంది. ఇక నేను ఎగ్జాంపుల్ ఎట్లా వాడతానో చూడండి. లాగిన్ పేజ్ ఉంది. ఈ లాగిన్ పేజ్లో నేను ఇట్లా కూడా వాడచ్చు, ఫిల్ అసింక్ అనకుండా. నేనేం చేస్తున్నానయ్యా అంటే ఈ యాక్సలరేటర్స్ ఏంటి, ఇది ప్లే రైట్ యూటిల్. రైట్, ప్లే రైట్ యూటిల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ ఒక యూటిలిటీ, దీనికి ఒక ఏదైనా క్లాస్ లెవెల్ వేరియబుల్స్కి ఫస్ట్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ప్రైవేట్ ప్లే రైట్ యూటిల్ అదే నాకు పేరు. ఇట్లా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎక్కడ చేస్తాను, కన్స్ట్రక్టర్లోనే క్రియేట్ చేసేస్తాను. దిస్ డాట్ ఇట్లా, ఓకే. ఇక్కడ వచ్చినటువంటి పేజ్ ఆబ్జెక్ట్ని దీనికి పాస్ చేస్తున్నాను, ఓకే. ప్లే రైట్ యూటిల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇట్లా రాసుకుంటా. మీకు రీయూజబిలిటీ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి అంతే. నేను టెక్స్ట్ ఎంటర్, ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. అవాయిడ్ ప్లే రైట్ యూటిల్ డాట్, సో ఎంటర్ టెక్స్ట్.
సో ఇది కొంచెం నాకు అర్థమవుతుంది కదా. ఐఎమ్ యూజర్ ట్రైంగ్ టు ఎంటర్ టెక్స్ట్. ఇక్కడ లోపల అదే చేస్తాడు వాడు, ఫిల్ సింక్నే వాడతాడు. కాకపోతే ఆ ఫిల్ సింక్ ముందు వాడు ఇంకా చెక్ పాయింట్స్ చేస్తున్నాడు. సో ఆ ఎలిమెంట్ కనిపిస్తుందా లేదా క్లియర్గా చెక్ చేస్తున్నాడు. ఓకే, ఇట్లా ఇట్లా చేయొచ్చు. సో దిస్ హౌ మై యాక్సలరేటర్స్ ఆర్ హెల్పింగ్ మీ, రైట్. ప్లేరైట్ డాట్ ఇటిల్ నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక ఫంక్షన్ నేమ్ రాసుకున్నాను. ఆ ఫంక్షన్లో ఇంకా అడిషనల్గా నేను ఏదైనా చేయాలన్నా 4 లైన్ల కోడ్ ఉంది ఇక్కడ. ఏం చేస్తున్నాను, వెయిట్ ఫర్ ఎలిమెంట్ విజిబుల్ చెక్ చేస్తున్నాను. ఆ తర్వాత అప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నా. ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఎక్సెప్షన్ కూడా త్రో చేస్తున్నా, రైట్. ఇవన్నీ చేస్తున్నా సింపుల్గా. డైరెక్ట్గా ఫిల్ సింక్ అనే కాకుండా నేను కొన్ని అడిషనల్ చెక్స్ కూడా చేస్తున్నా. అంటే రీయూజబుల్ ఫంక్షన్ అవసరమా లేదా, ఇక్కడ రీయూజబుల్ ఫంక్షన్ అట్లా రాసుకున్నా. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై యాక్సలరేటర్. థర్డ్ పార్ట్ ఏంటి, వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్? ఫస్ట్ పార్ట్ టెస్ట్ లేయర్, సెకండ్ పార్ట్ పేజెస్ లేయర్, థర్డ్ పార్ట్ యాక్సలరేటర్స్ లేయర్, రైట్. రీయూజబుల్ కాంపోనెంట్స్. ఈ రీయూజబుల్ కాంపోనెంట్స్లో ప్లేరైట్ యూటిలిటీ ఉండిద్ది, జేసాన్ రీడర్ ఉండిద్ది, లేకపోతే డేట్ అండ్ టైం. కొన్నిసార్లు మీకు ఫ్యూచర్ డేట్లు రాయాలి, ప్రీవియస్ డేట్ కావాలంటే దానికి కొన్ని ఫంక్షన్స్ రాసుకోవాలి. అది కూడా రీయూజబుల్ కదా, ప్రతిసారి అవసరమైనప్పుడు రాయడం కాదు. ఒక చోట నేను డిజైన్ చేసుకుని పెట్టుకున్నా, నా ప్రాజెక్ట్లో డేట్ అండ్ టైం అవసరమైద్ది, నాకు ఒకసారి ఫ్యూచర్ డేట్కి సంబంధించిన డేట్ కావాలి, అదేంది రీయూజబుల్ ఫంక్షన్. ఐ విల్ క్రియేట్ దట్ ఫంక్షన్ హియర్. ప్రీవియస్ డేట్ కావాలి వెళ్ళాల్సి వచ్చింది, దానికి ఒక ఫంక్షన్ రాసుకుంటా. లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఇట్లా నా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి. అప్పుడు నేనేం చేస్తా, నేను ఎక్కడ అవసరమైతే అక్కడ రాయకుండా నేను రీయూజబుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటా. ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైం యూటిలిటీస్. ఓకే, సో దీనికి ఏం చెప్తానంటే, నేను దీనికి వెళ్తున్నా, గిట్హబ్ కోపైలట్కి వెళ్తున్నా. అదే రాసిద్ది చూడండి, ఎట్లా రాపిస్తానో చూడండి. గిట్హబ్ కోపైలట్ ఏదైనా ఫంక్షన్స్ రాయాలన్నా మీరు ఎట్లా రాస్తారు, గో టు గిట్హబ్ కోపైలట్, clearly says I have date time util. నేను అక్కడ రాశాను, దాన్ని నువ్వు నా రిక్వైర్మెంట్తో ఫిల్ చేయమంటున్నా. డేట్ టైమ్ యూటిల్ క్లాస్. ఓకే, సో ప్లీజ్ యాడ్ ఫంక్షన్స్ టు గెట్ కరెంట్ డేట్, టైం, ప్రీవియస్ వీక్ డేట్, నెక్స్ట్ వీక్ డేట్. నీకేం కావాలో అది చెప్తున్నావు అంతే. నెక్స్ట్ వీక్ డేట్, ప్రీవియస్ వీక్ డేట్ అండ్ ఫ్యూచర్ వీక్ డేట్ ఫంక్షన్స్ అని చెప్తున్నా, రాసేసింది. ఓకే, వాడు నీ ప్రాజెక్ట్లో డేట్ టైం యూటిలిటీ ఎక్కడుందో వాడు చూసుకుంటాడు. నీ ప్రాజెక్ట్ మొత్తం చూసుకొని ఆడు ఇక్కడ ఎంటీ ఉంది కదా దాంట్లోనే రాసేస్తాడు. అది ఇది ఏఐ వాడడం అంటే. చూడండి, వాడు ఎన్ని లీప్ ఇయర్ వచ్చిద్దా ఏమొచ్చిద్ది అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫంక్షన్స్ రాశాడు. మనమైతే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి రాసుకుందాం. చూడండి, డేట్ టైం, మంత్స్, మొత్తం ఫంక్షన్స్ ఇచ్చాడు. సో నేను కరెంట్ డేట్ టైం రాయాలి. నెక్స్ట్ గెట్ ఇయర్ ఫ్రమ్ డేట్, కరెంట్ నువ్వు డేట్ ఇస్తే దాని యొక్క ఇయర్ రావాలనుకో ఈ ఫంక్షన్. సో దిస్ ఈజ్ కాల్డ్ రీయూజబిలిటీ. నువ్వు ఎప్పుడైతే పడితే అక్కడ రాయకుండా నువ్వు యాక్సలరేటర్స్ రాసుకొని. ఇప్పుడు నెక్స్ట్
నీకు కరెంట్ ఇయర్ కావాలంటే ఏం తెచ్చుకుంటావు, ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే చాలు. దిస్ ఇస్ కాల్డ్ యూటిలిటీస్ లేయర్. ఓకే, ఇది రైట్. సో దిస్ ఈజ్ మై ఫ్రేమ్వర్క్: టెస్ట్ లేయర్, పేజెస్ లేయర్ అండ్ యాక్సలరేటర్స్. దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ మై ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. అండ్ దెన్ కమింగ్ టు కాన్ఫిగ్ సెక్షన్. దానికంటే ముందు టెస్ట్ డేటా. టెస్ట్ డేటా ఫోల్డర్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ టెస్ట్ డేటా. In my project, we are keeping the test data as a models. Okay, first we'll prepare the models, right? That models, we are filling the models with the test data and we are using that one. Otherwise మీరు ఇంకా ఎట్లా చెప్పొచ్చు. రెండోది, we are keeping the test data in JSON files. Okay, to read the test JSON reader, we have the utility JSON reader utility. With the help of that JSON reader, you can read the test data. అట్లా కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జెసాన్ ఫైల్స్ అంటే ఏంటి, ప్లెయిన్ లైట్ వెయిట్ అనమాట. ఓకే, మీరు చెప్పుకుంటా పోతే వస్తానే ఉంటాయి, రైట్. ఓకే, మీరు హై లెవెల్లో ముందు ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, టెస్ట్ డేటా నేను ఏదైనా జెసాన్ ఫైల్స్లో పెట్టుకుంటా, లేకపోతే మోడల్స్ బిల్డ్ చేసుకొని మోడల్స్ని ఫిల్ చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకుంటా. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఫోర్త్ పార్ట్ ఫ్రేమ్వర్క్లో ఫోర్త్ లేయర్ ఏంటి, టెస్ట్ డేటా లేయర్. ఓకే, ఫర్ టెస్ట్ డేటా యు ఆర్ కీపింగ్ సపరేట్. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నీట్గా కనిపిస్తుంది ఫ్రేమ్వర్క్. టెస్ట్ లేయర్, పేజెస్ లేయర్, యాక్సలరేటర్స్, టెస్ట్ డేటా అండ్ config folder. Here in the config folder, what you are trying to do, you are going to have, okay, what you are going to have, you are going to have all the configuration. For example, you want to launch the application in Chrome browser. ఏం చేస్తారు, if you want to launch the application in a Chrome browser, what you need to do, very simple. జస్ట్ కాన్ఫిగ్ ఫైల్లో ఒక క్లాస్ ఉండేది, దాంట్లో సెట్టింగ్స్ చేస్తారు. ఏమని, బ్రౌజర్ టైప్ ఈక్వల్స్ టు క్రోమ్ పెడతారు, క్రోమ్ వచ్చేసింది. బ్రౌజర్ టైప్ ఈక్వల్స్ టు ఎడ్జ్ పెడితే ఈ టెస్ట్ కేసులో ఆటోమేటిక్గా ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాన్ఫిగ్ ఫైల్ అనేది సింపుల్ ఫైల్ అనమాట. దాంట్లో కాన్ఫిగరేషన్ సెట్ చేస్తావు, నీ ఫ్రేమ్వర్క్ ఆ కాన్ఫిగరేషన్ రీడ్ చేసిద్ది. ఓకే, దట్స్ హౌ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు లాంచ్ ద అప్లికేషన్ ఇన్ క్యూఏ ఎన్విరాన్మెంట్. ఇన్ని టెస్ట్ కేసులు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో రన్ చేయాల్సి వస్తుంది. క్యూఏ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇట్లా. సో నీ ఫ్రేమ్వర్క్ చేంజ్ చేస్తావా, అవసరం లేదు. జస్ట్ ఒక యూఆర్ఎల్, ఆ కాన్ఫిగ్ ఫైల్లో ఒక యూఆర్ఎల్ నువ్వు సెట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద టెస్ట్ కేస్ ఇన్ ద ప్రొడక్షన్, రైట్, యూ జస్ట్ నీడ్ టు చేంజ్ ద యూఆర్ఎల్. ప్రొడక్షన్ యూఆర్ఎల్ చేంజ్ చేస్తే టెస్ట్ కేసులు మొత్తం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ రిలేటెడ్ టెస్ట్ డేటా కూడా, నువ్వు టెస్ట్ డేటా క్యూఏ ఎన్విరాన్మెంట్ను యూఆర్ఎల్ ప్రొడక్షన్ ఇచ్చావనుకో, ఆ డేటా అక్కడ ఉండదు, టెస్ట్ కేసులు ఫెయిల్ అవుతాయి. ఇట్లాంటి ఈజీ ఆఫ్ కాన్ఫిగరేషన్, మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ ఈజీ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఈజీలీ మెయింటైనబుల్. ఎట్లా చెప్తున్నాను, I have the config folder. In the config folder, there are some config files are there. In that config file, if I change the browser type equals to Chrome, my test case will execute in the Chrome browser. If I change the browser type equals to Edge, my test case executed in the Chrome Edge browser. Same way, if I want to change the environment, I can easily change. Atla environment అనే ఒక వేరియబుల్ ఉంటుంది, దానికి వాల్యూ ఏం సెట్ చేస్తావు, ఈ కాన్ఫిగ్ ఫైల్లో ఎన్విరాన్మెంట్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది, దాని వాల్యూ నువ్వు క్యూఏ పెట్టావనుకో, ఆల్ టెస్ట్ కేసెస్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ క్యూఏ. సో దట్స్ హౌ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఫ్రేమ్వర్క్. ఓకే, దిస్ ఈజ్ హౌ మై ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఈజ్ అని చెప్పేసి ఫ్రేమ్వర్క్ వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు తినేస్తే అడా పాపు చాలు నాకు అర్థమైందని పక్కకు పోవాలి. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఫ్రేమ్వర్క్, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఎవరు చెప్తారు 2 minutesలో? ముబీనా, నీ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఏంటో చెప్పు, ఓన్లీ 2 minutesలో చెప్పాలి. ముబీనా, సార్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఏంటో చెప్పు.
First, my framework is hybrid automation framework because it supports data driven and modular. And also, what is data driven means data driven framework, same test case with a different set of test data. వెరీ And గుడ్. also, my structure of framework is I have a test folder and it has all my test folder contains all the test cases along with base test. In my base test, I have to create a browser and close the browser on all the contest browser. I have a code on that. And regarding my framework, it supports page object model where each page is represented as a class. Like with whatever the page I'm going to automate, I have to create a class on that. And also in a page class, we have locators and functions with the constructors. వెరీ గుడ్, వెరీ గుడ్ పాయింట్. 3 పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పావు కదా. వెరీ గుడ్. అండ్ And అట్ ద also సేమ్ టైం 3 at బెనిఫిట్స్. ఇది three గుర్తుపెట్టుకోండి, benefits. 3+3 ఫార్ములా పేజ్ ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు 3+3 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్స్ నీ పేజ్ క్లాస్లో ఏముంటాయి, 3 బెనిఫిట్స్ నీ పేజ్ క్లాస్ ఏం చెప్పిద్ది. ఈ 3 పాయింట్లు 3+3 ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చెప్పేస్తారు. వెరీ గుడ్. Coming to benefits, it is we can reuse the code, reusability, clear separation, and easy of maintenance. చాలు. నెక్స్ట్. And we have accelerators. In accelerators, we have reusable test cases and components. And I have test data folder, and the last is configure folder. And that we have all configurations. Like I can change the browser type to whatever the type I need it. వెరీ గుడ్. 2 minutesలో అయిపోయింది. ఇట్లా క్లియర్గా క్రిస్పీగా చెప్తే అయిపోయింది ఫ్రేమ్వర్క్ గురించి. చాలా క్లియర్గా ఉంది అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారు. అర్థమైందా? నేను చెప్పినట్టు గంటలు గంటలు చెప్పకూడదు. అర్థమైందా? ఒక 5 minutesలో ఫ్రేమ్వర్క్ గురించి. ముందు ఏంటి నీ ఫ్రేమ్వర్క్, నువ్వు యూ నీడ్ టు గివ్ ద జస్టిఫికేషన్ వై యు ఆర్ సేయింగ్ యువర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ హైబ్రిడ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. సెకండ్ పాయింట్ యువర్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడండి. నా ఫ్రేమ్వర్క్లో ఇవి ఈ లేయర్స్ ఉన్నాయి. కమింగ్ టు 1 by 1. ఓకే. తర్వాత పేజెస్ గురించి 3+3 ఫార్ములా 6 పాయింట్స్ చెప్పాలి. త్రీ పాయింట్స్ నీ నీ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఎట్లా డిజైన్ అయింది, 3 పాయింట్స్ నీ ఫీచర్స్ బెనిఫిట్స్ ఏంటి ఆ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ వల్ల. తర్వాత యాక్సలరేటర్స్, ఇవి యూటిలిటీస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో టీ చేయమంటే ఏం చేస్తారు? టీయో కాఫీయో, మీ ఇంటికి గెస్ట్లు వచ్చారు, టీయో కాఫీయో చేయమంటారు. ఏం చేస్తారు? గెస్ట్కి కొత్త బౌలు, కొత్త ఇది, కొత్త టీ పౌడరు, మిల్క్ ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటారా? లేకపోతే రీయూజబుల్ యూటిలిటీస్ ఏమైనా వాడతారా? షాప్కి వెళ్ళి వచ్చిన గెస్ట్ కల్లా షాప్కి వెళ్ళి ఒక బౌల్ తీసుకొని కొత్త సిలిండరు, కొత్త ఇది చేస్తూ ఉంటారా? అట్లానే రాస్తామా? అట్లానే చేస్తాం మనం. No, sir. ఏం చేస్తాం? మన ఇంట్లో యూటిలిటీస్ ఉంటాయి, ఎన్నిసార్లు అయినా అదే యూటిలిటీ యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఆ యాక్సలరేటర్స్ ఆర్ నథింగ్ బట్ మళ్ళా కొత్తగా రాయకుండా రాసిన కోడ్ మళ్ళా రాయకూడదు. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు డిజైన్. దట్స్ వేర్ యూ గాట్ ద రిక్వైర్మెంట్ టు క్రియేట్ యువర్ ఫ్రేమ్వర్క్ క్లియర్లీ. ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఎందుకంటే మేజర్గా రీయూజబిలిటీ అండ్ క్లియర్ సపరేషన్ అండ్ మోర్ స్కేలబుల్, లెస్ ఫాల్కీనెస్. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. సో అందుకనే ఇట్లా డిజైన్ చేసాం. లేకపోతే ఏముంది, టెస్ట్ కేసులు రోజు ఇప్పటిదాకా రాయాలా, అట్లా రాసుకుంటాం కదా. అంతేనా? ఓకే, ఇది ఫ్రేమ్వర్క్. ఇప్పుడు జెమినా చాట్ జీపీటీ యూజ్ చేసి, చాట్ జీపీటీ కాదు, గిట్హబ్ కోపైలట్ వాడి నేను ఈ ఫ్రేమ్వర్క్ ఈ ఫీచర్స్తో ఐ వాంట్ టు డిజైన్ మై ఫ్రేమ్వర్క్ ఎట్లా చెప్తున్నా చూడండి. మీరు గిట్హబ్ కోపైలట్ వాడండి. అందరి దగ్గర గిట్హబ్ కోపైలట్ ఉందనుకుంటున్నా. అందరి దగ్గర గిట్హబ్ కోపైలట్ ఉందా? Yes, sir. సో నేను ఇప్పుడు గిట్హబ్ కోపైలట్కి ఏం కమాండ్ ఇస్తున్నాను చూడండి.
దీన్ని నేను అలా టప్పగా రాశాను కదా, దీన్ని కరెక్ట్ చేయమంటున్నా. ఓకే, ఏంటి టెస్ట్ లేయరు, పేజెస్ లేయరు, యాక్సలరేటర్స్ అండ్ టెస్ట్ డేటా అండ్ కాన్ఫిగ్ ఫైల్ ఇవి కరెక్ట్గా ఉండేటట్లు ఐ వాంట్ టు డిజైన్ వన్ ఫ్రేమ్వర్క్ అంటున్నా. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఎవడేమో అవసరంలా, మీరే ఆర్కిటెక్ట్ ఇప్పుడు మీ ప్రాజెక్టులకి. అండ్ ఒకసారి డిజైన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. అనలైజ్ మై కరెంట్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ మీ ఇష్టం, మీరు ఎట్లా రాసుకుంటారో అట్లా. డిజైన్ ప్లేరైట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ with modular design with modular model modular keyword and data driven features, right? లేకపోతే మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్పారో అది మొత్తం పెట్టినా కూడా అది క్రియేట్ చేసేసి డేటా డ్రివెన్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ విత్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఓకే అండ్ యాక్సలరేటర్స్. లైక్ ఏమేం కావాలి యాక్సలరేటర్స్లో? జేసాన్ రీడర్, డేట్ టైమ్ యూటిలిటీ, కొంతమంది డేటా రీడ్ చేయడానికి సీక్వెల్ నుంచి డేటా రీడ్ చేద్దాం అనుకుంటున్నారు, సీక్వెల్ రీడర్ టు రీడ్ data from database, and the framework should be easily configured. Should be అండ్ ఇంకేమైనా ఫీచర్స్ కావాలా? రిపోర్ట్స్ కావాలా? అండ్ రిపోర్టింగ్ క్యాపబిలిటీ. ఇట్లా ఒక స్టేట్మెంట్ చెప్తే ముందు నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నీకేం, నీ స్ట్రక్చర్ ప్రకారమే వాడు ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తాడు. ఫస్ట్ చూడండి, రీడ్ ప్రాజెక్ట్ 1 చేశాడు, ప్రాజెక్ట్ 1 చేసేసి అదిగో నీ ఫ్రేమ్వర్క్ని అండర్స్టాండ్ చేసుకొని ఆడే మొత్తం డిజైన్ చేసేస్తాడు. నీ కొత్త ఫ్రేమ్వర్క్ కావాలన్నా కూడా చేసేస్తాడు. చూడండి ప్యాకేజెస్లు మొత్తం. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఏఐ, దిస్ ఈస్ ద డేంజర్ ఫర్ యూ యాజ్ వెల్. ఓకే, బట్ మీరు ఏఐ నేర్చుకోలేదనుకోండి, మీకు తెలియదు అనుకోండి, మిమ్మల్ని ఇవాళ జనరేషన్లో ఎవడు కలుపుకోడు. సో దిస్ హౌ యూ నీడ్ టు యూజ్. ఫస్ట్ నువ్వు ఫ్రేమ్వర్క్ నీ ఓన్గా క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఉంది, కాకపోతే బ్లైండ్గా ఇది కాదు, చేసుకున్న తర్వాత ఆలోచించి చేయండి, అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ముందు మీకు ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ చెప్పిన తర్వాత మాత్రమే నేను ఇది వాడా, రైట్? అట్లానే
మీరు ప్రాపర్గా చేయండి. సో ఇట్లా మీకు ఫ్రేమ్వర్క్ ఇచ్చేసిద్ది. నేను ఇచ్చాను కదా ప్రాంప్ట్, ఆ ప్రాంప్ట్ గుర్తుపెట్టుకొని ఆ ప్రాంప్ట్ ప్రకారము ముందు మీరు ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసుకోండి. డిజైన్ చేసుకున్న తర్వాత మీరు అర్థం చేసుకోండి. అరే మేము ఏం చెప్పుకున్నాము, టెస్ట్ లేయర్ చెప్పుకున్నాం, మాడ్యులర్ వైజ్ అన్నారు, డేటా డ్రివెన్ అన్నారు, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నారు, యాక్సలరేటర్స్ అన్నారు, టెస్ట్ డేటా అన్నాము, కాన్ఫిగ్ అన్నాము. రైట్? ఫ్రేమ్వర్క్ ఫుల్గా ఇస్తాడు వీళ్ళు, ఏ ఇబ్బంది లేకుండా. కాకపోతే అది ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్ ఇచ్చింది, ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకుంటే చాలు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ నీడ్ టు టెల్ అబౌట్ యువర్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? రేపు క్లాస్లో 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ దాని గురించి చెప్తా. ఓకే, అదొకటి. మీరు డైలీ మన ఛానల్ ఉంది ఎలైట్ ఆటోమేషన్ టెస్ట్. దీంట్లో ప్రతిరోజు ఇంటర్వ్యూ మనకి ఏమేమి మోడల్స్లో అడుగుతూ ఉంటారు, దాన్ని బట్టి నేను ఆటోమేషన్ క్లాసులు చెప్తూ ఉంటా. ఒకసారి చూడండి, ఇది ప్లేలిస్ట్, ఇది ఉందా అందరి దగ్గర? లేకపోతే చూసుకోండి, ఇక్కడ పెడుతున్నాను. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్లో ప్లే రైట్ విత్ సి షార్ప్ కొన్ని క్లాసులు పెట్టాను. సి షార్ప్ క్లాసులు అయితే చాలా క్లియర్గా అన్నీ ఉన్నాయి. సి షార్ప్ కావాలన్నా సి షార్ప్ ప్లస్ బేసిక్స్ ఫర్ టెస్టింగ్, ఇవి చూడండి. ఈ ప్లేలిస్ట్లో ఉన్న టాపిక్స్ మొత్తం ఒకసారి. Oh, simultaneous users your website can handle. Most load testing tools require. ఓకే, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అదొకటి. ఊప్స్ ప్రిన్సిపల్ ఈ క్లాస్ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. 1 hour 15 minutes క్లాస్ ఉంది. నెక్స్ట్ రేపు చెప్పేది ఇదే, ఊప్స్ ప్రిన్సిపల్స్. రైట్? దాని గురించి చెప్పా చూడండి. ఇంటర్వ్యూలో 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ అంటే ఏంటి అని అడుగుతారు, దానికి ఆన్సర్ అది. UI లేయర్, బిజినెస్ లేయర్, డేటా యాక్సెస్ లేయర్. ఎట్లా? సో ఈ బిజినెస్ లేయర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? బిజినెస్ లాజిక్ అప్లై ఇక్కడ కూడా డిఫరెంట్ వేలో నేను నువ్వు ఈ క్వరీ అర్థమైందా? నేను ఫ్రంట్ మీరు ఎవడు పంపిస్తున్నాడు, వాడి పేరేంటి, వాడి ఫోన్ నంబర్, అట్లానే జావా ప్లేలిస్ట్ లో చూసినా కూడా మీకు అడ్రస్, జావా ఫర్ టెస్టింగ్, జావా బేసిక్స్, ఇవి జావా క్లాసులు. ఎవరికైనా జావా కావాలంటే జావా బేసిక్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. స్ట్రింగ్ దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. జావాకి సి షార్ప్కి రెండు ఒకటే. ఓకే, మీరు డిఫరెన్సెస్ చూడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఊప్స్ ప్రిన్సిపల్స్ ఇన్ జావా, దీన్నే మీరు సి షార్ప్లో అడిగినా ఇదే చెప్పొచ్చు. ఇంటర్ఫేసెస్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటి, మీకు చెప్పని ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోండి. అది జావానా సి షార్పా, జస్ట్ డిఫరెన్స్ లాంగ్వేజ్ పేరు మాత్రమే, కంటెంట్ అంతా సేమ్ ఉండిద్ది. సి షార్ప్ అయినా దీనికైనా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకసారి చూసుకోండి, మీకు నేను చెప్పలేదనుకుంటాను. కలెక్షన్స్ ఒకసారి చూసుకోండి, మీకు చెప్పాను. జావా కలెక్షన్స్ వేరుగా ఉంటాయి, దాని కలెక్షన్స్ వేరుగా ఉంటాయి. జావాకి అయితే ఫుల్గా ఉంది, చాలా క్లియర్గా యాడ్ చేసి. కొంచెంసారి చూడండి క్లియర్గా వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి. సేమ్ జావాలో కూడా అట్లానే ఉంటుంది, సి షార్ప్లో కూడా అట్లానే ఉంటుంది. డేటా టైప్స్ అంటే మీరు థియరిటికల్గా చూసుకోండి. ఇంటర్వ్యూకి మెయిన్గా స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ అనే టాపిక్. వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఎక్కడ ఉండిద్ది చూసుకోండి. సో ఇంటర్వ్యూకి ఒకసారి ఇక్కడ నుంచి ఏమేమి టాపిక్స్ చెప్పాను, ఆ టాపిక్స్ మీరు సి షార్ప్లో అయితే ఎట్లా చెప్పాలి అనేది కూడా చూసుకోండి.
ఇదిగో స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. సరేనా? ఇవాళ క్లాసు ఒక లైబ్రరీ లాగా పెట్టుకోండి. ఇవాళ చెప్పిన క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. అదే వేలో మీరు ఇంటర్వ్యూలో, ఇప్పుడు ముబీనా లాస్ట్లో ఏం చెప్పింది, ఒక 2 minutesలో చెప్పేసింది కదా, అట్లా చెప్పాలి. ఇంటర్వ్యూలో ఫ్రేమ్వర్క్ గురించి చెప్పమంటే నీట్గా ప్రతి ఒక్కళ్ళు 100కి 100% అడిగే క్వశ్చన్ ఇది, రైట్? ఫస్ట్ రౌండ్లోనో, సెకండ్ రౌండ్లోనో, లేకపోతే 2 రౌండ్లో కూడా అడిగే క్వశ్చన్ ఇది. సో చాలా క్లియర్గా ఉండండి. ఓకే, క్లియర్? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank 40 minutesలోనే అయిపోయింది క్లాస్. వెరీ గుడ్, అంతా క్లియర్గా చెప్తుంది. అందరి దగ్గర నా ఛానల్ ఉందనుకుంటాను, ఆ ఛానల్లో చూసుకోండి కొంచెం. సరేనా? you. Okay, sir.